చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద పట్టణంలో ఒక పెద్ద మెంటల్ హాస్పిటల్ ఉండేది. మానసికంగా దెబ్బతినేటువంటి వారికి ఉన్నటువంటి హాస్పిటల్. సో దాంట్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఒక మానసిక రోగి, మెంటల్గా ఉన్నటువంటి వ్యక్తి బాగుపడ్డాడు, ఇక ఇతన్ని మనము విడుదల చేయొచ్చు, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయొచ్చు అన్నదానికి ఒక పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్ష ఏంటంటే ఆ వ్యక్తిని ఒక గదిలోనికి తీసుకొచ్చి ఆ గదిలో ఒక సింక్ ఉండేది. సింక్ మీద ఉన్నటువంటి ట్యాప్ని ఫుల్గా విప్పదీస్తే నీళ్లు బాగా కారిపోయేవి. సో నీళ్లు కారి సింక్ నిండి కిందకి పారి ఫ్లోర్ అంతా కూడా తడిసిపోతున్నప్పుడు ఆ వ్యక్తికి వీరు ఒక మాపునిచ్చేవారు, ఒక బకెట్నిచ్చేవారు. అంటే ఒక తుడుపు గుడ్డ అండ్ ఒక బకెట్నిచ్చేవారు. వారు దాన్ని తుడిచి దాంట్లో వేస్తే వారు పరీక్షలో పాస్ అయ్యారో లేదో వీరు తేల్చేసేవారు. అయితే వీరు ఆశించింది ఏంటంటే అలా పని చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి మొదట నీళ్లు కార్చేస్తున్నటువంటి ట్యాప్ని మూసి ఆ తరువాత తుడుపు పని మొదలుపెట్టి గదంతటిని శుభ్రము చేయాలి. అయితే వీరు పరీక్ష పెడుతున్నప్పుడు చాలామంది, ఎక్కువ శాతము 98% ఆఫ్ ద టైం వాళ్ళు వచ్చి ఆ బకెట్ పట్టుకొని తుడుపు గుడ్డ పట్టుకొని నల్ల ఆపు చేయకుండా ట్యాప్ నుండి నీళ్లు కారి సింక్ నిండి కింద పడుతుంటే అట్లాగే ఉండనిచ్చి తుడుస్తూ ఉండేవారు. గంట అయినా కూడా తుడుస్తూ ఉండేవారు. సో వీళ్ళు వైద్యులు వీడింకా మెంటలోడే, వీడినింకా లోపలే పెట్టాలి, వీడికి డిశ్చార్జ్ ఇవ్వలేమని చెప్పి లోపలే పెట్టేవారు. క్రైస్తవులు కూడా ఈ లోకంలో వారు జీవిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి చెడులను, అనేక రకాలైనటువంటి దుష్టత్వాలను, అనేక రకాలైనటువంటి ఈవిల్స్ని ఎదుర్కొంటారు. సో క్రైస్తవులు కూడా ఒక రకంగా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పేషెంట్ల వంటి వారే. వారు చెడుతో పోరాడాలి, చెడును వారు అంతమొందించాలి, చెడు లేకుండా శుభ్రం చేయాలి అంటే వారి హృదయములో కారుతున్నటువంటి చెడును మొదట ఆపాలి. వారి గుండెల్లో ఒక ట్యాప్ ఉంది, అది చెడును చిమ్ముతోంది. ఆ యొక్క చెడంతా కూడా గుండె నిండి బయటికి పారుతోంది, వారి జీవితం అంతా తడిసిపోతోంది. వారికి ఒక మాప్ స్టిక్ అండ్ బకెట్ ఇచ్చినప్పుడు వారు మొదట ట్యాప్ ఆఫ్ చేస్తేనే జీవితాన్ని శుద్ధి చేసుకోగలరు. దీన్ని ఆఫ్ చేయకుండా వీక్ ఆఫ్టర్ వీక్ వచ్చి వీక్ అయిపోతూ లీక్ అవుతూ ఉంటే వీక్ అవుతూనే ఉంటారు. అట్లా ఉంటూ వారు ఏదో ఇతరులను బాగు చేస్తాము అని అనుకుంటే వారు ఇంకా మెంటలోళ్లే. సో చాలా చోట్ల మెంటల్ హాస్పిటల్స్ కన్నా చర్చెస్లో మెంటలోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి చెడు కుళాయిని మనము ఆపు చేస్తామో, మన సింక్ నిండకుండా ఆపు చేస్తామో, మనల్ని రక్షణ ద్వారా శుద్ధీకరించుకుంటామో, తర్వాత మనము దేవుడి కృపను బట్టి రూపాంతరము చెందుతూ శుద్ధి అవుతూ ముందుకెళ్తామో, అప్పుడు మనము ఈ యొక్క మాప్ అండ్ బకెట్ అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించి లోకంలో ఉన్నటువంటి చెడును ఎదుర్కొని దాన్ని తుడుపు పెట్టడం మొదలు పెడతాం. సో అది దేవుడి యొక్క విధానం.